హైదరాబాద్లోని బంజారా హిల్స్ ఆఫ్టర్ 9 పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇక కస్టమర్లను ఆకర్షించడానికి ఇతర రాష్ట్రాల నుండి యువతులను తీసుకొచ్చి పబ్లో అసభ్యకరమైన డాన్సులను చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు యువతులతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్న అర్ధరాత్రి వరకు బార్ పబ్ నిర్వహణపై అభ్యంతరం తెలిపారు. పబ్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ ఆఫ్టర్ 9 పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లను ఆకర్షించడానికి ఇతర రాష్ట్రాల నుండి యువతులను తీసుకొచ్చి పబ్లో అసభ్యకరమైన డాన్సులను చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు యువతులతో పాటు నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్న అర్ధరాత్రి వరకు బార్ పబ్ నిర్వహించడంపై అభ్యంతరం తెలిపారు. పబ్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ ఆఫ్టర్ 9 పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ దాడులకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చూస్తున్నాం టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు పబ్లపై దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కీలకమైన ఆదేశాలు కూడా సీఎం నుంచి వెలువడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా డ్రగ్స్ ను కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే విధంగానే తెలంగాణ పోలీసులు అడుగులు వేస్తున్నారా? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మనిషి అంటే వాస్తవానికి హైదరాబాద్ లో ఈ మనకు అర్ధరాత్రిళ్ళు కూడా బార్లు పబ్బులు నడపడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ముఖ్యంగా డ్రగ్స్ కల్చర్ అంతా కూడా పెరగడానికి ఇవన్నీ దోహదపడుతున్నట్టు కూడా గతం నుంచి ఎన్నో నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధిస్తున్నప్పుడు ఏదైతే ఆఫ్టర్ 9 పబ్ రాత్రంతా కూడా దీన్ని కంటిన్యూ చేశారు. వేరే రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి అసభ్యకరమైన డ్యాన్సులతో మొత్తం ఆ పబ్లో నిబంధనలకు విరుద్ధంగా మామూలుగా సాధారణంగా అయితే 12కి క్లోజ్ చేయాలి, కానీ తెల్లవారుజాము వరకు కూడా ఈ పబ్ను కంటిన్యూ చేసినట్టుగా పోలీసులు సమాచారం అందింది. వెంటనే పోలీసులు రైడ్ చేయడంతో మొత్తం విషయం బయటపడింది. దాదాపు 100 మందికి పైగా ఆ రాత్రి వరకు కూడా కంటిన్యూ అవుతున్నారు. మరి ఈ పార్టీలో ఏమైనా డ్రగ్స్ వాడారా ఏంటి అనే విషయంలో ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే 40 మంది యువతులను మాత్రం ప్రస్తుతం రెస్క్యూ హోమ్ కి తరలించారు. మిగతా కేసు నమోదు చేసుకుని అటు బార్ కు సంబంధించిన పబ్కు సంబంధించిన యజమానిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని రోజులుగా అయితే పబ్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు నగర పోలీసులు. ఎక్కడ డ్రగ్స్ లేకుండా డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతోనే ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్నట్టుగా చెప్తున్న క్రమంలో దానికి సంబంధించి సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. వీకెండ్స్ పై, ముఖ్యంగా వీకెండ్స్ పార్టీపై చాలా సీరియస్ గా దృష్టి సారించిన క్రమంలోనే ఈ దాడులు జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఉన్నాయా, ఏం జరిగింది అనే కోణంలో మాత్రం ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. వంశీ, థ్యాంక్ యూ రమణ.